సీడీసీ చైర్మన్గా గడిల రామ్రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. సదాశివపేట మండల పరిధి మద్దికుంట చౌరస్తాలోని కింగ్స్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పరిశ్రమల మౌలికల సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి సమక్షంలో చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా నిర్మలా జగ్గారెడ్డి మాట్లాడుతూ కమిటీ సభ్యులు సమన్వయంతో ముందుకు సాగాలని, రైతుల సమస్యలను పరిష్కరిస్తూ రైతులకు అండగా నిలవాలని అన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేయాలని నాయకులకు, కార్యకర్తలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదని, ఎన్నికల ముందు మాట ఇచ్చిన హామీలను అమలు చేస్తుందని, మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, గృహ జ్యోతి, 500 గ్యాస్ సిలిండర్, రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు లభిస్తుందని అన్నారు. అనంతరం నూతనంగా సీడీసీ చైర్మన్గా ఎన్నికైన రామ్రెడ్డిని పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ జయారెడ్డి, రాష్ట్ర నాయకుడు తోపాజీ అనంత కిషన్, చేర్యాల ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ సదాశివపేట పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్యనారాయణ, మండల అధ్యక్షుడు చాట్ల సిద్ధన్న, మున్సిపల్ కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ సడాకుల కుమార్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, వివిధ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. టీజీఐఐసి చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ వారిని నేను శ్రీ గడిల రామరెడ్డి, తండ్రి మాణిక్ రెడ్డి, గణప షుగర్స్ సంగారెడ్డి చెరుకు అభివృద్ధి మండల చైర్మన్గా తెలంగాణ చెరుకు సరఫరా నియంత్రణ మరియు కొనుగోలు చట్టం 1961 ద్వారా నియమించబడినందున నేను రైతు సేవలో నిమగ్నమై వారి పురోభివృద్ధికి పాటుపడతానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.
చేద్దామనుకున్నారో కానీ రాష్ట్రాన్ని మాత్రం మొత్తం ఊడ్చి పడేసిండ్రు. కాబట్టి ఈరోజు ఈ 6 పథకాలు చేయలేకపోతున్నాం. వాళ్ళు అప్పులు చేసిన దానికి అసలు కట్టలేక, ఇంట్రెస్ట్ కట్టలేక ఇబ్బంది పడుతుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, క్యాబినెట్ మినిస్టర్ అందరూ కూడా. ఆ పరిస్థితిలో మనమందరం ఉన్నామా లేదా? అప్పుల పాలు ఉన్నదా లేదా తెలంగాణ? కాబట్టి ఏది అయినా అనుకున్న పథకాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. మీరందరూ ధైర్యంగా ఉండండి. ప్రతిదీ కూడా ప్రజల్లో తీసుకెళ్దామండి, అందిద్దామండి. అర్హులైన అందరూ కూడా అందిద్దాం. ఇప్పుడు ఇచ్చిన మాట మీదనే మహిళలకు, నా తల్లులు ఇక్కడ ఉన్నారు, మహిళలందరికీ బస్ ఫ్రీ ఇస్తామన్న మాట 2 రోజులకే. అది ఏమన్నా ఉండని, గవర్నమెంట్లో పైసలు ఉన్నాయా లేవా అనే సంగతి కూడా చూడకుండా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మహిళలకు మరి బస్ ఫ్రీ ఇవ్వడం జరిగింది. అలాగే కరెంటు 200 యూనిట్ లోపల ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా ఇస్తామని చెప్పిన మాట ప్రకారంగా ఉచితంగా ఇస్తున్నామా లేదా? మనం ఎవరేమంటలేరు. కరెంట్ ఇస్తున్నామా? గత ప్రభుత్వంలో ఏం చేసింది తెలుసా? నువ్వు నా పార్టీ కాదు, నీకు మేము చెయ్యము అని చెప్పింది. కాంగ్రెస్ అట్లా ఎప్పుడైనా చెప్తుందా అని చెప్పిందా? ఎప్పుడూ చెప్పలేదు. అందరినీ సమానంగా చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. నువ్వు పార్టీ ఓటు వేసినా వేయకపోయినా మా బాధ్యత, మేము ప్రభుత్వంలో ఉన్నాం, మా కర్తవ్యం అని చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే మొన్ననే సాస్పేట్ పట్టణంలో మరి గ్యాస్ కోసం కార్డులు ఇవ్వడం జరిగింది. 500కే కార్డు మరి గ్యాస్ పండగ అని చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా గ్యాస్ కూడా ఇస్తున్నాం. మరి ఇక్కడ ముఖ్యంగా రైతులు చాలామంది ఉన్నారు. రైతుల కోసం కూడా 6 పథకాల్లో చెప్పిన విషయం మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి చేసిందా లేదా? మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఏమంటున్నారు? చేయలేదు, ఈడికి వస్తావా ఆడికి వస్తావా, వాళ్ళు చేసిందేమీ లేదు. కానీ ఇప్పుడు కూడా అహంకార భావంతోనే ఉండి మాట్లాడుతూ ఉన్నారు. చేసే వాళ్ళకి ఇక పెద్దలు ఏమంటారంటే కాసే చెట్టుకే రాలేస్తారు. 47-48 మండలాలకి ఈ పదవి మన సంగారెడ్డి కాన్స్టిట్యున్సీ దక్కడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తున్నా. ఏది ఏమైనప్పటికీ కాంగ్రెస్ పార్టీలో పనులు కానీ జరగాలంటే దానికి దమ్ము ధైర్యం ఉన్న పార్టీ పార్టీ. మరి ఈరోజు నేను కూడా పారిశ్రామిక చైర్మన్ కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకొచ్చింది. కాబట్టి ఈరోజు ఇంత ఆనందంగా ఇంత కలకలలాడుతుంది అంటే అది కాంగ్రెస్ పార్టీ ఘనత, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను తెలియజేస్తున్నాను. కార్యకర్తలు లేని పార్టీ ఉండదు. ఈరోజు కార్యకర్తలు కష్టపడి చెమట ఓడ్చి రాత్రి బాలు మరి గత ప్రభుత్వాన్ని ఢీ కొట్టిందంటే వాళ్ళ దమ్ము ధైర్యమే ఈరోజు ఈ స్థానంలో ఉన్న ప్రతి ఒక్కరిది కూడా. కాబట్టి ప్రజలారా, ఈరోజు మన పార్టీ వచ్చిందని ఆనందించడం కాదు, ఇప్పుడు పదవులు వచ్చినాయి అని మేము ఇక్కడ ఉన్న అధికారులుగా కూర్చున్న వాళ్ళు కాదు. అసలైన రంగము, అసలైన యుద్ధము, అసలైన విలువైన ఆని ముత్యాలను పైకి తీసుకొచ్చే బాధ్యత మన అందరి మీద ఉన్నది. మీ అందరికి తెలుసు అదేందో, స్థానిక ఎలక్షన్లే ముఖ్యము. పార్టీ బతికి ఉండాలన్నా, పార్టీకి బలం కావాలన్నా స్థానిక ఎలక్షన్లో గెలవాల్సిందే. ప్రతి స్థానంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో మన స్థానాన్ని కైవసం చేసుకునే వరకు కూడా నిద్రపోవద్దు. పార్టీ వచ్చింది, పార్టీ చూసుకుంటుందని కాదు. పార్టీకి బలమైన క్యాడర్ కావాలంటే
వచ్చే ఎలక్షన్లో ప్రతిదీ కూడా మనం కైవసం చేసుకోవాలి. చేసుకోవాలంటే ఏం చేయాలి? మనకు ప్రభుత్వం రాకముందు, ఎన్నికల ముందు 6 గ్యారంటీ పథకాలు ఇస్తామని చెప్పి మనం ప్రజల ముందు పోయినాం. ప్రజలు మనం నమ్మిరు, ఓట్లేసి గెలిపించారు. కాబట్టి ఇప్పుడు అవి ఒక్కటొక్కటి తీరుస్తున్నామా లేదా? అన్నీ కూడా మరి ఒకటేసారి కాకుండా 100 రోజులు చెప్పిన తర్వాత ఏమైందో మనందరికీ తెలుసు. చూసి మరి తెలియజేసుకుని వాళ్ళు తప్పకుండా మా కార్యకర్తలు సహకరించాలని తెలియజేసుకుంటూ మరి ఇప్పటికే కాలాతీతమైంది. మరి ఇప్పటి వరకు మన నాయకులందరూ కూడా మాట్లాడిండ్రు. మళ్ళా వచ్చే ఎలక్షన్ తప్పకుండా మనమంతా మున్సిపల్ కౌన్సిల్ కాడి నుంచి, మున్సిపల్ చైర్మన్ కాడి నుంచి, వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్ వరకు మనం అందరం ఉండేటట్టుగా మరి కృషి చేద్దామని తెలియజేసుకుంటూ చర్య తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.